సభలో మాట్లాడుతూ 3,000 రూపాయల పెన్షన్ను 4,000 రూపాయలు చేస్తామని చెప్పడం జరిగింది. ఆ రోజున చాలామంది నమ్మల. జగన్మోహన్ రెడ్డి 250, 250, 250 పెంచాడు, విడతల వారీగా పెంచాడు, వీళ్ళు కూడా అట్లే పెంచుతారు అనుకున్నారు. ఆర్థికంగా రాష్ట్రంలో ఎంత ఇబ్బంది ఉన్నప్పటికీ వచ్చిన వెంటనే 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేస్తాం. వికలాంగులకైతే 3,000 పెన్షన్ను 6,000 చేస్తాం. కొద్దిగా బాగలేకపోతే 10,000 చేస్తాం. మంచాల బంధువులు 15,000 చేసాం. ఈరోజు ఒకే రోజు పొద్దుగునికి లోపల ఈ రాష్ట్రంలో 26 జిల్లాల్లో 65 లక్షల కుటుంబాలకు 4,400 కోట్లను పంచుతున్నామంటే ఈ ప్రభుత్వం యొక్క సమర్థతతో మీరు ఆలోచించాలి. ఒకటే రోజు ఇచ్చేస్తున్నాం మొత్తం అంతా. వాలంటీర్లు లేకపోతే అట్లా మా పరిస్థితి ఏమనే ఉంది. వాలంటీర్లు అవసరంలే, ఎవరు అవసరంలే, ఒకే రోజు ఇచ్చేస్తున్నాం. పెన్షన్ కూడా 30 ఇచ్చాం, ఒకటి కాదు 30 తేదీ పొద్దు ఇచ్చాం. అంటే చెప్పిన మాట నేను పెట్టుకున్నాం. అదేవిధంగా దీపం గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చాం, చాలా ఫ్రీ, 3 గ్యాస్ సిలిండర్ అయిపోయింది. మీలో కూడా ఇప్పుడు చెప్తున్నా 50 సంవత్సరాలు అంటే బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ తయారుంటే ఆప్షన్ ఓపెన్ చేస్తాము. లాగిన్ అందరు మైనార్టీస్ కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వబోతున్నాం. ఈ డిసెంబర్ 2వ తేదీ నుంచి బియ్యం కార్డు ఇస్తున్నాం, రేషన్ కార్డ్స్. ఈ డిసెంబర్ 2 నుంచి అప్లికేషన్ పెట్టుకోండి. కొత్తగా పెళ్ళిన వాళ్ళకి కానీ, రేషన్ కార్డు విడగొట్టుకోవాలనుకోవాళ్ళకి కానీ, లేదా వేరే ఊర్లో ఉండే రేషన్ కార్డు ఈ పక్క తెచ్చుకోవాలనుకున్నా కూడా ఈ నెలంతా అప్లికేషన్ తీసుకుంటాము. ఈసారి 2025 సంవత్సరం సంక్రాంతి కానుకగా రేషన్ కార్డు ఇస్తున్నామని